ఉత్తర్వులు తెచ్చాం అధ్యక్ష. అది అది మేము చేసింది. 4 రోజులు ఆలస్యమైతే అయింది, కానీ శాశ్వతంగా ఈ కారణం నుంచి ఏ ఉద్యోగం వచ్చినా 95% ఎక్కడి నుంచి అధ్యక్ష? గతంలో స్టేట్ లెవెల్ పోస్టులను పెట్టి మొత్తం కొట్టేశారు. ఇలా అటెండర్ పోస్టు నుంచి ఆర్డీఓ పోస్టు దాకా 95% లోకల్స్కే వస్తుంది. ఓన్లీ 5% నాన్ లోకల్. ఆ 5% లో కూడా మళ్ళీ 3%, 4%, 2% మనకే వస్తుంది అధ్యక్ష, ఓపెన్ కోటాలో. గతంలో ఏం చేసిన మోసం అంటే 20% నాన్ లోకల్ కోటా అని పెట్టారు అధ్యక్ష. అసలు నాన్ లోకల్ కోటా లేదు. నాన్ లోకల్ కోటా అని దాన్ని లోకల్స్కి అవకాశం ఇవ్వకుండా తెలంగాణ ఉద్యోగాలు కొట్టేసింది. రెసిడెన్షియల్ స్కూళ్ళు వగైరా ఇవన్నిటినీ అవి సొసైటీలు అని పేరు పెట్టి సొసైటీకి రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తించవని అట్లా కూడా మోసం చేశారు. అన్ని కొట్టి పడేసాం అధ్యక్ష. ఒక్క సెక్రటేరియట్కి, ఎందుకంటే సెక్రటేరియట్కు వివిధ సర్వీసుల నుంచి, వివిధ ఫీడర్ల నుంచి మన తెలంగాణ ఉద్యోగులు తీసుకుంటారు కాబట్టి అది ఒక్క బాడీ చిన్న తప్ప మిగతా అన్ని కూడా 95% లోకల్ అధ్యక్ష. ఓన్లీ 5% ఓపెన్ కోటా, నాన్ లోకల్. అందులో మన లోకల్స్ కంప్లీట్ చేయొచ్చు. అట్లా ఇంచుమించుగా 97, 98%, 99% కలిసి అయితే 100% మన పిల్లలకే ఉద్యోగాలు వచ్చేటట్టు ఏర్పాట్లు